ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజపల్ల. ఈ రోజు బ్లాగ్ ఏంటి అని చూస్తున్నారా? సో గైస్, హనీ హఫీ వాళ్ళైతే మా ఇంటికి వస్తున్నారు. సో అందుకే ఇప్పుడు వాళ్ళ కోసం వంటలు చేస్తున్నా. ఏం చేస్తున్నా, స్పెషల్ ఏంటి చూసిద్దాం రండి. సో రసం అన్నమాట. ఇక్కడ రసం అవుతుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ముట్టికాయ తాలింపు ఫేవరెట్ అన్నమాట, హనీ ఫేవరెట్. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నం అయితే చేస్తున్నాను అనమాట. బియ్యం కడిగి పెడుతున్నా. నానిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కడపలో దిగారంట. వచ్చే లోపల మనం అన్ని వంటలు రెడీ చేసి పెట్టాలి. వాళ్ళు వచ్చేప్పుడు బ్లాగ్ చేస్తా. ఎండ్ వరకు చూసి ఆయన స్కిప్ చేయకుండా. ఇంకా చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో చూస్తున్నారు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సేపులు మాత్రం కొట్టేయండి. ఫైనల్గా అయితే వీళ్ళు ఇంటికి వచ్చేసారనమాట. వచ్చిన తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళి వీళ్ళు పిలుచుకొని వచ్చేసారు. మా వారు మా బాబు వచ్చేసి కనుక్కోలేక ఇల్లు పక్కింటికి వెళ్తుంది సహనా వచ్చి మళ్ళీ పిలిచాము మేము. ఇక్కడ ఇంట్లో అంటే గుర్తుపట్టలేకపోతుంది. అందుకే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. సో వచ్చారు. వాళ్ళంతా వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యారు. ఫ్రెష్ అయిన తర్వాత ఇంకొంచెం అన్నం తింటున్నారు అనమాట. అన్నం డిన్నర్ చేస్తున్నారు. ఇక్కడ మీరేం డిన్నర్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే రసం ఇక్కడ వైట్ రైస్ చేశాను. ఈరోజు నాన్ వెజ్ ఏం తినమని చెప్పారు వాళ్ళు, అందుకోసం ఇలా చేశాను. అన్నపు గింజల కర్రీ చేశాను. ఇక్కడ కొంచెం గోంగూర పచ్చడి చేశాను. సో ముట్టికాయల ఫ్రై చేశాను. అవి కొంచెం చేసి పెట్టాను అనమాట. ఎవరికి ఏది ఇష్టమైతే తింటారు కదా పిల్లలు అనేసి. సో నాన్ వెజ్ అయితే మార్నింగ్ చేస్తాము. ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళామో అన్నీ కూడా ఫుల్ బ్లాగ్ తీసాము. వీడియోలో అన్నీ మొత్తం 1 by 1 వస్తాయి. వెయిటింగ్ చేస్తున్నారు మీరు ఈ వీడియోస్ కోసం. ఇంకా అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్, లేట్ లేకుండా కానీ. ఇక్కడైతే ఈ చిచ్చలపిడికి వచ్చారు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నది మాకు అందరికీ. వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఎంతకి తెగించారా? హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము పొద్దున లేసి బ్రష్ చేసి వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఏమేమి వంటలో చూద్దాం. ఇక్కడ చట్నీకి అయితే మా అక్క ప్రిపేర్ చేస్తుంది. ఇంకా దోశ అయితే చేస్తాం గైస్. దోశ పిండి, గుత్తంకాయ పులుసుకు. అండ్ ఇక్కడ వచ్చేసి తర్వాత చట్నీ సరిపోతుంది కారం ఇస్తాం. అక్క అయితే చట్నీ ప్రిపేర్ చేస్తుంది. ఏమేమి ప్రిపేర్ చేస్తుందో చూద్దాం రండి. పల్లీలు, పప్పులు, పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత మిక్సీకి వేసుకోవాలి. పల్లీలు వేసుకోవాలి. మెరిగిన తర్వాత కాస్త వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అంతే. తగినంత సాల్ట్ వేసుకోవాలి. రెడీ అయిపోయింది మన చట్నీ. గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు మనం గిన్నె తీసుకోవాలి. దోశ వేస్తున్నాం. దోశ ఓకే గైస్, వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అని. బాయ్ గాయస్.